కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే పిలిచినా రావట్లా. అధ్యక్ష 2019-24 అధ్యక్ష వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ అధ్యక్ష 8.86% ఉందని, గత 2 సంవత్సరాలు పడిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇంతకంట అసత్యాలనేది ఏ ఉండవు అధ్యక్ష. మన ప్రభుత్వం అయిపోయింది అధ్యక్ష. మన ప్రభుత్వం అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ 2025-26 10.75% ఉంది అధ్యక్ష. 26-27 12.07 అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మనము ఒక్కసారి పాతది కూడా గుర్తు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2014లో విభజన అయిన తర్వాత అధ్యక్ష దిక్కుతోచినటువంటి పరిస్థితి, ఎటు వెళ్లాలో తెలియదు, రాజధాని లేదు, ఎక్కడ ఏమి చేయాలో తెలియదు, ఆర్థిక పరమైన ఇబ్బందులు. దాంట్లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఆయన ఉండాలి, ఆయన నేతృత్వం అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు అధ్యక్ష. ఎన్నుకున్న తర్వాత అధ్యక్ష మళ్ళీ పాడైపోయిన ఎకానమీని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అంటే ఊరికి ప్రజలకు కూడా అర్థం అవటం గురించి ఎకానమీ ఇవన్నీ జిఎస్డిపిస్ అంటే అర్థం కాదు కాబట్టి అధ్యక్ష బీడు పడిపోయిన పొలాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఫలాల్ని పండించే మొక్కలు నాటారు అధ్యక్ష. ఆ 5 years కూడా మొక్కలు నాటి పొలాలు వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా అధ్యక్ష. 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పడుతుంది. వచ్చిన తర్వాత ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు అనుకుని మాయ మాటలని నమ్మిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం కట్టుబెట్టిన తర్వాత అధ్యక్ష ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ఫలాల్ని మనం వేసామో అధ్యక్ష, మొక్కల్ని నాటామో దాని నుంచి వచ్చిన ఫలాలు తీసుకుని మాది 8% జిఎస్డిపి ఉందని చెప్తున్నారు అధ్యక్ష. ఇది పాపము నాకు కూడా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ విధంగా ఆయన కొంత విజ్ఞత ఉంది అధ్యక్ష. ఆయన కూడా అలా మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చదివింది వాళ్ళు రాసిచ్చింది చదవకపోతే పాపం ఆయనకు కూడా ఇబ్బంది. బుగ్గన రాజేంద్రనాథ్ గారు నాకు మంచి మిత్రులు. బట్ అయినా ఏం చేస్తాం అధ్యక్ష, మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ ప్రభుత్వం అట్లా ఉంది, వాళ్ళ విధానం అట్లా ఉంది అధ్యక్ష ఏదైతే అందుకే అధ్యక్ష మన గ్రోత్ ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, మన గ్రోత్ 10.75%, తర్వాత 12.07% అధ్యక్ష. వాళ్ళు చేసింది అయితే ఏమి లేదు అధ్యక్ష. క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్ అంటే 0, ఇన్వెస్ట్మెంట్స్ 0, ఇన్కమ్ లేకుండా మొత్తం ఊబిలోకి నెట్టేశారు అధ్యక్ష. మన రాష్ట్రాన్ని కంప్లీట్గా ఎంతో విధ్వంసానికి గురి చేశారు అధ్యక్ష 2019 నుంచి 24 వరకు. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను అధ్యక్ష. ఏదైతే హుద్దూద్ సైక్లోన్ వచ్చింది అధ్యక్ష, మనకి 12 October 2014లో హుద్దూద్ సైక్లోన్ వచ్చింది. ఆ హుద్దూద్ సైక్లోన్ అధ్యక్ష మొత్తం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో పైనుంచి ఆ భగవంతుడు పంపించినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 15 రోజులు అక్కడే ఉండే అధ్యక్ష మళ్ళీ పాడడిపోయిన విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకుని వచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఏదైతే హుద్దూద్ సైక్లోన్ గంట ప్రమాదకరమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ పార్టీ హుద్దూద్ సైక్లోన్ గంట అత్యంత దారుణమైన డేంజరస్ కింద వచ్చి వాళ్ళు సర్వనాశనం చేశారు అధ్యక్ష. హుద్దూద్ అయితే పాపం ఓన్లీ విశాఖపట్నాన్ని నాశనం చేసింది కానీ ప్రకృతి రూపంలో. ఇది వైఎస్ఆర్సీపీ మాత్రం అధ్యక్ష టోటల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అధ్యక్ష. మళ్ళీ అంత సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అసెంబ్లీకి కూడా రాకుండా నేనేదో రోడ్ల మీద తిరుగుతాను తర్వాత 1 year తర్వాత అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష అబ్రహం లింకన్ గారు అధ్యక్ష వారు చెప్పిన ఒక కోట్ కూడా తమరి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసి ముగించేస్తాను అధ్యక్ష. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరని చెప్పి వారు చెప్పిన సూక్తి అధ్యక్ష. ఇది ఎవరికి అందుతుందో ఎవరికి అర్థమవుతుందో అనేది తమరి ద్వారా గౌరవ రాష్ట్ర ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీంట్లో మొహమాటం ఏం లేదు అధ్యక్ష. ఇది కేవలం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సూక్తి చెందుతుందని చెప్పి
మీ ద్వారా లేని వారికి కూడా మేము చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే 2024లో మనకు టీడీపీ, భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన పార్టీని ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి రాష్ట్ర ప్రజలు సహకరించారో, ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారుగా మనం ఉన్నాం కాబట్టి అధ్యక్ష, అత్యంత అద్భుతమైన ప్రగతి సాధిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేసుకుంటే అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ మాటల్ని మాత్రం నమ్మవద్దు అని చెప్పి మరి ఒక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇంకా ఆఖరిగా అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వం 94 స్కీమ్స్ ఉంటే అధ్యక్ష, 94 స్కీమ్స్ని కూడా వారు చాలా స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 94 స్కీమ్స్ నిర్వినియోగం చేసింది అధ్యక్ష. నిర్వీర్యం చేసి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 83 స్కీమ్స్ని రివైవ్ చేశారు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీకి పెట్టిన అప్పుల భారం మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. టైం ఇంకా లేదు కాబట్టి తమకు నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బడ్జెట్పై చర్చకు ఆర్థిక శాఖ మంత్రి గారు జవాబు చెప్పారు.